ఈటీవీ న్యూస్ కి స్వాగతం. సంక్షేమం అభివృద్ధి కలబోతగా ఏపీలో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్, సిద్ధార్థనాథ్ సింగ్ కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించిన సూపర్ 6 తో పాటు మహిళలు, యువత, బీసీలపై హామీల జల్లు కురిపించింది. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 సాయం, తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి 15,000 ఆర్థిక సాయం అందించనుంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అందిస్తామని స్పష్టం చేసింది. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏటా ఉచితంగా 3 సిలిండర్లు, రైతులకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి అందిస్తామని తెలిపింది. దివ్యాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని తెలిపింది. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత తాగునీరు, నైపుణ్య గణన, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలకు 10 లక్షల రాయితీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు, రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు నెలకు 4,000 పింఛన్, బీసీ సప్లైన్ ద్వారా 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల ఖర్చు, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. బీసీల వ్యయం ఉపాధికి ఏటా 10,000 కోట్లు, ఆదరణ పథకం కింద 5,000 కోట్లతో పనిముట్లు, పాడి పరిశ్రమకు బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇబ్బందుల్లో ఉన్న చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం, నాయ బ్రాహ్మణుల దుకాణాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్లు, వడ్డరులకు క్వారీల్లో 15% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించింది. ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని వివరించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందన్న పవన్, పోలవరం నదుల అనుసంధానాన్ని గోదావరిలో ముంచారని మండిపడ్డారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారన్న పవన్, 100కు పైగా తెలుగుదేశం సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని గుర్తు చేశారు. భూమి, ఇసుక, గంజాయి మాఫియాలతో ఏపీని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. పట్టా పాస్ పుస్తకాల మీద ప్రభుత్వ లోగో స్థానంలో జగన్ ఫోటో పెట్టారని విమర్శించారు. లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులను కబ్జా చేశారన్న పవన్, స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ముందుకు వచ్చిందన్న ఆయన, యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను తెలుగుదేశం, జనసేన తీసుకుంటాయన్న చంద్రబాబు, దీనికి భాజపా సహకారం ఉంటుందని చెప్పారు. భాజపా జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేసినందున రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోలో భాగస్వామ్యం కాలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో మాట్లాడిన ఆమె ఓ ఇంటర్వ్యూలో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ అక్రమాస్తులపై సీబీఐ దాఖలు చేసిన కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ చేర్పించలేదని షర్మిల స్పష్టం చేశారు. ఆ కేసు నుంచి జగన్ తప్పించడం కోసమే వైఎస్ఆర్ పేరును ప్రస్తుత ఏఏజీ సుధాకర్ రెడ్డి చేర్పించారని ఆరోపించారు. కుమారుడై ఉండి తండ్రి పేరును జగన్ దుర్మార్గంగా ఛార్జిషీట్లో చేర్పించారని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లుగా మోదీ చేతిలోని రిమోట్లా జగన్ ఉన్నారని షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడుల, దోపిడీలపై వైకాపా ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించిందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. విజయవాడలో ఏపీ ధార్మిక సంఘాలు, సాధు పరిషత్ కలిసి నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో హిందువులంతా కలిసి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. హిందువులకు మేలు చేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. వైకాపాకు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ మూతపడతాయని, మళ్లీ మోసపోవడమేనని విమర్శించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు, కడప జిల్లా మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రత్యేక హోదాను కూడా అమ్మేశారని ఆరోపించారు. వైకాపా హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని జగన్ వివరించారు. పెద్ద ఎత్తున పోర్టులు, వైద్య కళాశాలలు నిర్మించామని తెలిపారు. గత 5 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందించామని జగన్ పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై జనసేన దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు కేటాయించకుండా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని జనసేన దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని జనసేన కోర్టుకు తెలిపింది. ఈ విజ్ఞప్తిపై ఈసీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని వివరించింది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం భాజపాతో పొత్తు పెట్టుకుని 2 ఎంపీ 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్న తమ పార్టీ గుర్తులు స్వతంత్రాలకు కేటాయిస్తే తమకు నష్టం జరుగుతుందని వివరించింది. అటు జనసేన అభ్యర్థనపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని ఈసీ కోర్టుకు తెలిపింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో జగన్ అక్రమాస్తుల కేసులోని డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. వాస్తవానికి డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చేందుకు హైకోర్టు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండగా అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సీబీఐ కోర్టు జడ్జి తెలిపారు. సీబీఐ ఈడీ కేసులో జగన్ సహా 130 పిటిషన్లపై 10 ఏళ్ల నుంచి విచారణ జరుగుతోంది. 2013 నుంచి సీబీఐ కోర్టులో 7 జడ్జీలు బదిలీ అయ్యారు. 2022 మే 4 నుంచి సుదీర్ఘంగా వాదనలు విన్న జడ్జి సిహెచ్ రమేష్ బాబు ఈ కేసులో తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ అయ్యారు. ఈ కారణంగా 130 డిశ్చార్జ్ పిటిషన్లపై కొత్త జడ్జి మళ్లీ మొదటి నుంచి వాదనలు విననున్నారు. ఇందుకు ఆయన విచారణను మే నెల 15కు వాయిదా వేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 5,05,813 మంది హాజరు కాగా 91.31% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది కూడా 10వ తరగతి ఫలితాల్లో 93.23% ఉత్తీర్ణతతో బాలికలే పైచేయి సాధించారు. బాలురు 89.42% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 3,927 పాఠశాలలో 100% ఉత్తీర్ణత నమోదైనట్టు ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 6 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణులు కాలేదని, అవన్నీ ప్రైవేటు పాఠశాలేనని ఆయన వివరించారు. ఈ ఫలితాల్లో 99.09% ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే 98.65%తో సిద్దిపేట రెండో స్థానం, 98.27% ఉత్తీర్ణతతో సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. 65.10 ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది. మొత్తం 8,883 మంది విద్యార్థులకు 10కి 10 జీపీఏ సాధించగా 98.71% ఉత్తీర్ణతతో గురుకుల పాఠశాలలు అగ్రస్థానంలో నిలిచాయి. జూన్ 3 నుంచి 13 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఇవాటి నుంచి 15 రోజులు అవకాశం కల్పిస్తామని తెలిపారు. సప్లిమెంటరీ, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లకు మే 16 లోపు ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ప్రతి పొలానికి, ప్రతి ఇంటికి నీరు అందించడమే తన జీవిత లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నిన్న ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ను తిరుగుతున్న ఆత్మగా అభివర్ణించిన ప్రధాని రెండో రోజు ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి పెంచారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పవార్ రైతులకు చేసిందేమీ లేదని ప్రధాని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ సోలాపూర్ జిల్లా మల్షీరాజ్ సహా వేర్వేరు సభల్లో పాల్గొన్నారు. 2014లో తమ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి 100కు పైగా సాగునీటి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండేవన్నారు. అందులో మహారాష్ట్రకు చెందిన ప్రాజెక్టులు 35 ఉన్నాయని ప్రధాని తెలిపారు. తాను అధికారం చేపట్టిన తర్వాత వాటిలో 66 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పారు. రైతుల గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుతున్న ఇండియా కూటమి నేతలు వారి అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేయటం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో భాజపా 400 పార్ దిశగా సాగుతోందని చెప్పిన మంత్రి మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమని తేల్చెప్పారు. ఉమ్మడి పరిస్థితి అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపిన ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులపై నకిలీ వీడియోలను సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. తనతో పాటు కొంతమంది భాజపా నేతలపై నకిలీ వీడియోలు వ్యాప్తి చేసే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందంటే ఆ పార్టీకి ఎన్నికలకు ముందే ఓటమి తప్పదని అర్థమైందని అమిత్ షా అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు.